పృథ్వీ షాను విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్లకు ఎంపిక చేయకపోవడంపై ముంబై క్రికెట్ అసోసియేషన్ స్పందించింది. అతని ఫిట్నెస్, క్రమశిక్షణ, ప్రవర్తన బాగా లేకపోవడమే ఇందుకు కారణమని ఎంసీఏ అధికారి ఒకరు తెలిపారు. ముగిసిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 10 మంది ఫీల్డర్లతో ఆడాం. పృథ్వీ షా మైదానంలో ఉన్నా లేనట్టే. బంతి అతని పక్క నుంచి వెళ్లినా దాన్ని పట్టుకోలేడు. బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కూడా సరైన సమయంలో బంతిని హిట్ చేయటంలో ఇబ్బంది పడటం చూశాం. అతని ఫిట్నెస్, క్రమశిక్షణ, ప్రవర్తన కూడా బాగాలేవు. టీంలోని సీనియర్లు కూడా ఇప్పుడు అతని వైఖరిపై ఫిర్యాదు చేయటం ప్రారంభించారు. సోషల్ మీడియాలో ఇలాంటి పోస్టులు పెడితే అవి ముంబై సెలెక్టర్లు, ఎంసీఏపై ప్రభావం చూపిస్తాయని అనుకోవడం తప్పు. పృథ్వీ షా ఫిట్నెస్ విషయంలో జాగ్రత్తగా ఉండటం లేదు. పృథ్వీకి శత్రువులెవరూ లేరు. తనకి తానే శత్రువు అని ఎంసీఏ అధికారి పేర్కొన్నారు. అయితే విజయ్ హజారే ట్రోఫీ విషయంలో భంగపాటు ఎదురవటంతో పృథ్వీ షా ఇన్స్టా స్టోరీలో ఓ పోస్టు పెట్టాడు. చెప్పు దేవుడా, నేనింకా ఏమేం చూడాలి? విజయ్ హజారే ట్రోఫీలో 65 ఇన్నింగ్స్లలో 55.7 సగటు, 126 స్ట్రైక్ రేటుతో 3,399 పరుగులు చేసినా టోర్నీ ఆడేందుకు అర్హుడిని కానా? అయినా నీపై నమ్మకాన్ని వీడను. ఇప్పటికీ ప్రజలు నాపై విశ్వాసంతో ఉన్నారని భావిస్తున్నా. ఖచ్చితంగా తిరిగొస్తా. ఓం సాయిరాం అని ఈ పోస్టులో పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలోనే ఎంసీఏ వర్గాలు తాజాగా స్పందించాయి. అయితే ఇటీవల సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబై ఛాంపియన్గా నిలిచింది. అయితే పృథ్వీ షా అందులో పెద్దగా రాణించలేదు. 9 మ్యాచ్ల్లో 197 పరుగులు మాత్రమే చేశాడు. మధ్యప్రదేశ్తో జరిగిన ఫైనల్లో 10 పరుగులకే పెవిలియన్కు చేరాడు. దీంతో విజయ్ హజారే ట్రోఫీకి అతడిని ఎంపిక చేయలేదు.